టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి ఇఫ్ క్లాస్ మీద బిట్ వచ్చినప్పుడు ఆన్సర్ను మనము ఎలా రికగ్నైజ్ చేయాలి లాజిక్స్ తోటి అనేటువంటిది నేర్చుకుందాం. ఫస్ట్ మీకు ఒక బిట్ చేసిన తర్వాత ప్రాక్టికల్గా చూపించిన తర్వాత ఈ లాజిక్స్ అనేటువంటిది నేర్చుకుందాం. గమనించండి. ఇఫ్ ఇట్ డాష్ ఉన్నది, వి విల్ స్టే ఎట్ హోమ్ ఉన్నది. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుందంటే రెయిన్స్ అని వస్తుంది. ఎందుకంటే విల్ గనక సెకండ్ సెంటెన్స్లో ఉంటే, అంటే ఇక్కడ ఇది సెకండ్ సెంటెన్స్, ఇందులో ఉంటే ఆన్సర్ వర్బ్ యొక్క మొదటి రూపం ఉన్నది ఉంటుంది. సో ఇది వర్బ్ యొక్క మొదటి రూపం. కాబట్టి ఇది ఎందుకు కాదంటే వర్బ్ యొక్క రెండవ రూపం. ఇది ఎందుకు కాదంటే విల్లుతోటి ఉంది కాబట్టి, ఆల్రెడీ విల్లుతోటి అక్కడ సెంటెన్స్ ఉంది కాబట్టి అది రాదు. అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్, ఇది హ్యాడ్ ప్లస్ V3 ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కావాలి. సో ఇలా అన్నమాట లాజిక్ అర్థమైంది అనుకుంటాను. ఇంకొన్ని 2 బిట్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. రైట్. సో అంటే లాజిక్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీతోటి చెప్పినాను. ఇప్పుడు ఆ లాజిక్స్ అన్నీ ఒకసారి వివరిస్తాయి, అవి ఎలా ఉన్నాయి, ఏం చేయాలి అనేటువంటిది. గమనించండి. ఈ విధంగా ఫస్ట్ సెంటెన్స్లో వర్బ్ యొక్క మొదటి రూపం ఉంటే సెకండ్ సెంటెన్స్లో కూడా వర్బ్ యొక్క మొదటి రూపమే ఉంటుంది. ఇక్కడ మొదటి రూపం ఉంటే ఇక్కడ కూడా మొదటి రూపం ఉంటుంది అని అంటున్నాడు. ఎప్పుడు ఆ సెంటెన్స్ గనక జనరల్ ట్రూత్ గురించి చెప్పేటప్పుడు, అంటే నిత్య సత్యాలు కావచ్చు, ఎల్లప్పుడూ జరిగేటువంటి పనులకు సంబంధించి కావచ్చు. సో అటువంటిప్పుడు మాత్రమే. అది కూడా ఏంటిది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. తర్వాత ఫస్ట్ సెంటెన్స్ V1లో ఉంటే ఆన్సర్లో విల్ ఉంటుంది. అర్థమైందా? లేదా ఈ గుర్తుపట్టడం ఈజీ అంటే ఒక సెంటెన్స్లో విల్ ఉందంటే ఇంకో సెంటెన్స్లో వర్బ్ యొక్క మొదటి రూపం ఉంటుంది. ఓకే, ఇది సెకండ్ రూల్. థర్డ్ది గమనించండి. సెంటెన్స్లో కనుక వుడ్ కానీ కుడ్ కానీ షుడ్ కానీ ఉంటే ఆన్సర్లో WRE వ కానీ V2 కానీ ఉంటుంది. అదేవిధంగా హ్యాడ్ కానీ V3 కానీ, ఒక నిమిషం ఇది చెప్తే మీకు అర్థమవుతుంది. ఇచ్చిన క్వశ్చన్లో వుడ్ ప్లస్ హ్యావ్ ఉందనుకోండి, అప్పుడు ఆన్సర్లో ఏముంటుందంటే ఇవి ఉంటాయి, హ్యాడ్ ప్లస్ V3 ఉంటుంది. ఇప్పుడు అవి ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. గమనించండి. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ డాష్. సో ఇక్కడ గమనించండి, నువ్వు ఐస్ను హీట్ చేస్తే ఏమవుతుంది, అది మెల్ట్ అవుతుంది అనేటువంటిది ఏంటిది, నిత్య సత్యం. ఓకే, అంటే